హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్గా మనకి చాలా ఈజీగా అందుబాటులో ఉండే వాటితో మనకి మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్ని మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కస్టర్డ్ పౌడర్ని చాలా రకాల రెసిపీస్ తయారీ విధానంలో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రూట్ కస్టర్డ్, కీర్, ఐస్ క్రీమ్, కేక్ ఇలా చాలా రకాల రెసిపీస్ తయారీ విధానంలో ఉపయోగిస్తారు. ఈ పౌడర్ని కొంచెం వాటిలో యాడ్ చేయడం వల్ల రెసిపీస్కి కొంచెం చిక్కదనం వచ్చి క్రీమీ టెక్స్చర్ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనకి బయట మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ అనేది చాలా రకాల ఫ్లేవర్స్లో దొరుకుతుంది. మనకి నచ్చిన ఫ్లేవర్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఆలస్యం చేయకుండా క్విక్గా చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఏదైనా ఒక కప్పు కొలతగా తీసుకుని ఆ కప్పు కొలతగా ఒక కప్పు పంచదార తీసుకోండి. ఇప్పుడు ఈ పంచదారని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పంచదారని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు పాల పొడి, అరకప్పు కార్న్ఫ్లోర్, అలాగే మనకి బయట మార్కెట్లో ఈ కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది. సో మనకి ఆ కలర్ రావడం కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. ఇందులో ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు. మీ దగ్గర ఆర్గానిక్ ఫుడ్ కలర్ ఉన్నట్లయితే అది కొంచెం యాడ్ చేసుకోండి బెస్ట్. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా, బయట మార్కెట్లో మనకి కస్టర్డ్ పౌడర్ చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది. మనం కూడా మనకు నచ్చిన ఫ్లేవర్లో తయారు చేసుకోవచ్చు అని చెప్పి సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తయారు చేసి చూపిస్తున్నాను. సో అందుకే ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మనకి బయట మార్కెట్లో ఈ ఎసెన్స్ కూడా చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది. ఆరెంజ్, పైనాపిల్, స్ట్రాబెర్రీ ఇలా చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది. మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ని తెచ్చుకొని దాన్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అనేది తయారైపోతుంది. వీటినన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయినట్లే. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనకి అన్నీ కూడా వీలుగా అందుబాటులో ఉండే వాటితో కస్టర్డ్ పౌడర్ని మనమే ఇలా తయారు చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నచ్చిన ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ ఏమీ కనుక అందుబాటులో లేనట్లయితే కొంచెం ఇలాచీ పౌడర్ని కానీ కొన్ని బాదం పప్పులు కానీ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ని తయారు చేసేసిన తర్వాత దీన్ని ఒక ఎయిర్టైట్ గ్లాస్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట పెట్టుకున్నా కూడా చాలా నెలల వరకు కూడా ఇది పాడవకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా ఈ కస్టర్డ్ పౌడర్ని మనమే బయట కొనే పని లేకుండా ఇంట్లో చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.